కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్ధూలా కర్తవ్యం దైవమాన్హికం. ఇలాగా విశ్వామిత్రుడు నిద్రిస్తున్న రాముణ్ణి ఎంతో ప్రేమగా చూస్తూ, ఇంత అందాలు మూటగట్టే ఈ శ్రీరామచంద్రుణ్ణి కౌసల్య కన్న తల్లి కదా, ఆమె ఎంత అదృష్టవంతురాలు అని మనస్సులో ఎంతో ఆ తల్లిని తలుచుకున్నాడు. కౌసల్య యొక్క సత్పుత్రుడు శ్రీరామచంద్రుడు. అందుకనే తల్లిదండ్రులు యోగ్యులై ఉండాలి. తెల్లవారుతోంది. ఓ నరశ్రేష్ఠుడా, ఇంక లేనాయనా, భగవత్ ప్రీతికరమైన కార్యాలు ఆచరించవలసి ఉంది నాయనా అని శ్రీరామచంద్రమూర్తిని నిద్రలేపుతున్నాడు విశ్వామిత్ర మహర్షి. పుత్రుడు గనక సద్బుద్ధి గనక ఉంటే తల్లిదండ్రులకు సత్కీర్తి లభిస్తుంది. బిడ్డలు ఆచరించే సత్కార్యాలు తల్లిదండ్రుల్ని స్మృతికి తెస్తాయి. ఎవరి బిడ్డ అని అడుగుతారు. రాముణ్ణి చూడగానే విశ్వామిత్రునకు కౌసల్య స్మృతిలో మెదిలింది. కౌసల్య మంచి బిడ్డను కన్నది, ఆమె కడుపు చల్లగా ఉండుగాక అనుకుని మనస్సులోనే శ్రీరాముణ్ణి ఆశీర్వదిస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. కర్తవ్యాన్ని తెలిపేందుకు నిద్ర లేపేవాడే సద్గురువు అంటే ఇది ముందుగా అర్థం చేసుకోవాలి. కర్తవ్యాన్ని విస్మరించి విషయ వాసన నిద్రలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళని నిద్ర లేపుతాడు గురువు. కర్తవ్యాన్ని తెలియజేస్తాడు. అజ్ఞాన నిద్ర నుండి నిద్ర లేపేవాడే నిజమైన గురువు. బ్రతుకు గమ్యం ఏమిటి అంటే భగవంతుడు. భగవత్ సాక్షాత్కారమే జీవితం వచ్చినందుకు లక్ష్యంగా పెట్టుకోవాలి. లక్ష్యాన్ని అలక్ష్యం చేసే వాళ్ళకి, నిర్లక్ష్యం చేసే వాళ్ళకి సుఖశాంతులు మిగలవు. లక్ష్యాన్ని శిష్యునికి గురువు బోధిస్తాడు, అందిస్తాడు. అందుచేతనే విశ్వామిత్రుడు కర్తవ్యం దైవమాన్హికం, దైవ సంబంధమైన కార్యాలు ఆచరించవలసి ఉంది నాయనా అని నిద్రలేపుతున్నాడు. ఇంకా లేచాడు. రాముడు లక్ష్మణులు నిద్ర లేచారు. గురుదేవుడైనటువంటి విశ్వామిత్రునికి నమస్కరించారు. రామలక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణం చేసి సరయూ నది గంగా నదిలో సంగమించే స్థానాన్ని చేరుకున్నాడు. శిష్యుడు సరయూ నది లాంటివాడు, గురువు గంగానది లాంటివాడు. సరయూ నది గంగలో సంగమించినట్లుగా శిష్యుడు గురువును చేరాలి. తనలో కలిసిన సరయూ నదిని గంగ సాగరానికి చేర్చినట్లుగా తనని ఆశ్రయించిన శిష్యుణ్ణి గురువు పరమాత్మతో చేరుస్తాడు. ఈ సంగమ స్థానంలో అనేక ఋషి ఆశ్రమాలున్నాయి. వాటిల్లో ఒకదానిని రామలక్ష్మణులిద్దరూ చూశారు. వెంటనే విశ్వామిత్రుడితో అడిగారు, మహాత్మా, ఈ పుణ్యాశ్రమం ఎవరిది? దీనిలో ఎవరు నివసిస్తున్నారు అని కుతూహలంగా ప్రశ్నించారు. వారి మాటలు విన్నటువంటి విశ్వామిత్రుడు మందహాసాన్ని చిందించి, ఈ ఆశ్రమం అనేది ఎవరిదో చెప్తాను, శ్రద్ధగా వినండి అంటూ మొదలుపెట్టాడు. అంటే శిష్యుడు అడుగుతూ ఉంటే గురువుకి ఆనందంగా ఇంకా తెలియచెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఆనందంగా మొదలుపెట్టాడు. రామా విను, మన్మధుడు సశరీరుడై ఉండేటప్పుడు అతడిని కాముడు అని పిలిచేవాళ్ళు. ఇది ఒకనాడు పరమశివుని ఆశ్రమం. మహేశ్వరుడు ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. మతిహీనుడైన మన్మధుడు శివునిపై పూల బాణాలు విసిరాడు. కోపంతో శంకరుడు హుంకరించాడు, మూడవ నేత్రం తెరిచాడు. పరమశివుడు జ్ఞాననిధి, జ్ఞానస్వరూపం, మంగళకరుడు.
అతనిపై మన్మథ బాణం వేశాడు. మన్మధుడు మూడవ నేత్రం శంకరుడు తెరవగానే మన్మధుడు భస్మమైపోయాడు. అతడి శరీరం నశించిపోయింది. ఆనాటి నుండి మన్మధుడు అనంగుడయ్యాడు, అంటే శరీరం లేనివాడయ్యాడు. మన్మధుడు ఆ అంగత్యాగం చేసిన ప్రదేశం కనుక దీనికి అంగదేశము అనే పేరు వచ్చింది. రామా, ఈ ఆశ్రమం శివుడు తపస్సు చేసిన పుణ్య ప్రదేశం. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మునులందరూ కూడా ఈశ్వరుని శిష్యులే. పూర్వం శంకరుడు ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు వీళ్ళంతా ఆయన్ని ఆశ్రయించి ఆరాధించి ఉన్నటువంటి వాళ్లే. ఈ ఋషులందరూ ధర్మపరాయణులయ్యా, పాపరహితులు. ఈ రాత్రికి మనం పవిత్రమైన ఈ ఆశ్రమంలో గడిపి రేపు గంగానదిని దాటుదాము అని చెప్పాడు విశ్వామిత్రుడు. తపోనిష్టలో ఉన్న శివుడిపై మన్మధుడు బాణాలు విసిరాడు. తపోభంగం చెయ్యాలని ప్రయత్నించాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆధ్యాత్మిక సాధనలకు అవరోధాలు మెండుగా ఉంటాయి. ఈ కామాన్ని జయించిన వాళ్ళకే ఈ రాముడు లభిస్తాడు. శంకరుడు మూడవ నేత్రాన్ని తెరిచాడు అంటే మన్మధుడు కాలిపోయాడు. అంటే మూడవ నేత్రం ముక్కంటికే కాదు, మనుష్యులందరికీ ఉంది. అది ఏ జ్ఞాననేత్రం. ఎవరికి జ్ఞాన నేత్రం తెరుచుకుంటుందో వాళ్ళు కాముణ్ణి దగ్ధం చేస్తారు. కామ వాసన తల ఎత్తదు లోపల. దీని గురించి చెప్పడానికే విశ్వామిత్రుడు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. జ్ఞానం అనే తెప్పతో పాపరాశిని దాటగలవు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధ చేశాడు. సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని చెప్పాడు. చేసిన సాధన ఎప్పుడూ ఎన్నడూ వృధా కాదు. పవిత్రమైనటువంటి సాధనలు పరమాత్మను నీ వద్దకు నడిపించి తీసుకొస్తాయి. అభ్యాసం అనేది మొదలుపెట్టాలి. సత్కారాలు అందించారు, అతిథి సత్కారాలను పూర్తయినాయి. ఈ విషయాన్ని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. అతిథులకు ఆతిథ్యం ఇవ్వటమే ప్రధానం కాదు, ఆతిథ్యం వల్ల దేహానికి ఉపశమనమైతే కలుగుతుంది. అతిథి మనస్సుని కూడా సంతోషపరచాలి. మృష్టాన్నాలు పెట్టడం ఒక్కటే కాదు, మంచి మాటలు మనసుకు ఎంతో తృప్తినిస్తాయి కదా. అలా తృప్తినిచ్చి బంధువులను కానీ ఎవరైనా ఇంటికి వచ్చిన అతిథులను కానీ అలా పంపించాలి. కానీ ఈనాడు అదే కరువైపోయింది. ఉదయాన్నే ప్రయాణమైన విశ్వామిత్రులని ఋషులు తోడుగా వచ్చి చక్కగా సాగనంపారు. అతిథులను సాదరంగా సాగనంపాలి అనే విషయాన్ని మనం ఎంత చక్కగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ విషయం ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. కానీ ఆచరణలోనే అన్నీ మారిపోతూ ఉన్నాయి. అలా ప్రయాణం సాగుతూ ఉంది. నావ నదీ మధ్యంలోకి రాగానే ఒక పెద్ద ధ్వని వినిపించింది. ఆ ధ్వని ఏమిటి అని రాముడు అడిగాడు. సరయూ నది గంగానదిలో ప్రవేశించు ఉన్నది. ఈ జల సంక్షోభం వల్ల ఆ శబ్దం ఏర్పడుతూ ఉంది అని చెప్పారు. ఈ రెండు నదులు సంగమించే స్థానానికి నమస్కరించు. విశ్వామిత్రుడు రామునితో చెప్తున్నాడు, నమస్కరించు నాయనా అని. అంటే గంగానది ప్రవహించే ప్రదేశం జ్ఞాన స్వరూపాలు, యమున భక్తి స్వరూపం, అయోధ్య వైరాగ్య స్వరూపం, బృందావనం ప్రేమ స్వరూపం. అంటే ఈ గంగానది ప్రవహించే ప్రదేశాలన్నీ జ్ఞానస్వరూపాలన్నమాట. నదిని దాటి ఈ ముగ్గురు జనసంచారం లేనటువంటి ఒక భయంకర అరణ్యంలోకి ప్రవేశించారు. ప్రవేశించటానికి సాధ్యపడని ఆ వనంలో భయంకర మృగాలున్నాయి. భయాన్ని పుట్టించే రోదన చేస్తున్నటువంటి భాస పక్షులు నిండి ఉన్నాయి. దారుణమైన ఈ వనం ఎవరిది స్వామి అని రాముడు ప్రశ్నించాడు. విశ్వామిత్రుడు రాముడితో చెప్తున్నాడు, నాయనా రామా, పూర్వం మలదము కరూషము అని రెండు విశాలమైన దేశాలు ఈ ప్రాంతంలో ఉండేవి. చూడండి, గురువుని అడుగుతూ ఉంటే గురువు చక్కగా సందేహాలు తీరుస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో మౌనంగా ఉండలేదు. ఇలాంటివి తెలుసుకుంటూ మార్గంలో ప్రయాణం సాగుతూ ఉండాలి. ఇలాగే చెప్తున్నాడు, విశాలమైన ప్రదేశం ఈ ప్రాంతమంతా
మలదము కరుషము అనేటటువంటి విశాలమైన దేశాలు. వాటిని దేవతలు నిర్మించారు. ఈ 2 దేశములు ధనధాన్య సమృద్ధంగా సిరి సంపదలతో తొలతూగుతూ ఉండేవి. ఇలా ఉండగా తాటక అనే ఒక యక్ష స్త్రీ ఇక్కడికి వచ్చింది. అది కామరూపిణి, 1000 ఏనుగుల బలం ఉంది. పైగా సుందోపసుందులలో ఒకడైన సుందుని భార్య. దానికి మారీచుడు అనే కుమారుడున్నాడు. వాడు రాక్షసుడు. తాటక అనే ఆ యక్ష స్త్రీ సుందుని యొక్క భార్య. దశరథుని సభలో కూడా ఈ మారీచ సుబాహుల పేర్లు చెప్పాడు, కానీ తాటక పేరును మాత్రం ఉదహరించలేదు. తాటక పేరు చెబితే రాముణ్ణి పంపించటానికి దశరథుడు అస్సలు అంగీకరించడు అని విశ్వామిత్రుడి అభిప్రాయం. ఇప్పుడు విశ్వామిత్రుడు రామునితో చెప్తున్నాడు, రామా, మారీచుడు భయంకరమైనవాడు, ప్రజలను తీవ్రంగా బాధిస్తూ ఉంటాడు. దుర్మార్గురాలైనటువంటి తాటక ఈ వనంలో నివసిస్తూ ఉంది. అందుచేత భయపడి ఈ వనంలోకి ఎవ్వరూ ప్రవేశించరు. నీ బాహుబలంతో ఈ తాటకను సంహరించేసేయి, ఈ దేశంలో బాధలను నివారించు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. మహర్షి, యక్షులు అల్పబలవంతులు అని వింటూ ఉంటాం కదా, మరి ఈ తాటకకు అంతటి బలం ఎలా వచ్చింది అని రాముడు ప్రశ్నించాడు. విశ్వామిత్రుడు రామునితో చెప్తున్నాడు, పూర్వం సుకేతువు అనే గొప్ప యక్షుడు ఉండేవాడయ్యా. అతనికి సంతాన ప్రాప్తి కలగలేదు. నియమనిష్టలతో అతడు కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు తృప్తి చెందాడు. అతనికి తాటక అనే కుమార్తెను ప్రసాదించాడు. 1000 ఏనుగుల బలంతో పుట్టిన తాటకను సుందునకిచ్చి సుకేతువు వివాహం చేశాడు. కొంతకాలానికి వాళ్ళకి పుత్రుడు కలిగాడు. అతడే మారీచుడు. అగస్త్య మహర్షి శాపం వల్ల తాటక భర్త సుందుడు మరణించాడు. తాటక మారీచులు అగస్త్యుణ్ణి ఎదిరించారు. అగస్త్యుడు తల్లిని కుమారుణ్ణి రాక్షసులకు అయిపోయేటట్లుగా నువ్వు రాక్షసులు కండి అని శపించేశాడు అగస్త్యుడు. మహాత్ముడైన అగస్త్య మహర్షి శాప ఫలితంగా ఈ సుందరమైన తాటక అనే రూపం భయంకర రూపాన్ని పొందింది. మనుష్యులను భక్షిస్తూ ఉంది. అగస్త్యునిపై కోపంతో ఉంది. ఆ ప్రదేశాన్నంతటిని నాశనం చేస్తూ ఉంది. రాఘవా, దుర్మార్గురాలు ఈ తాటక, దుష్టురాలు ఈ తాటక, కాబట్టి వధించు. గోవులకు సుజనులకు మేలును చేకూర్చు. నీవు తప్ప మరొకరు ఈ పనిని చెయ్యలేరు, తాటకను చంపలేరు. రామా, స్త్రీని వధించటం ఎలాగా అని సందేహిస్తావేమో. అలాంటి సందేహాలేమీ పెట్టుకోవద్దు. రాజకుమారుడమైన నువ్వు నిన్ను ఆశ్రయించి ఉన్న ప్రజల కోసం ఏ పనైనా చెయ్యవచ్చు. దీని పేరు వింటేనే వీరులైన రాజులే వణికిపోతున్నారయ్యా. దీనిని ఆడది అని సంకోచింప పనే లేదు. దానికి మీసమొక్కటే లేదంతే. రోషంతో పురుషుల కన్నా గొప్పదిగా ఇది వ్యవహరిస్తూ ఉంది. అందరినీ హింసిస్తూ ఉంది. అధర్మ రూపులైనటువంటి స్త్రీలను గతంలో వధించి ఉన్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. గుర్తు చేస్తున్నాను. విరోచనుని కుమార్తెయగు మందరను ఇంద్రుడు వధించాడు కదా. భృగు మహర్షి భార్యను విష్ణువు చంపేశాడు కదా. ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే స్త్రీలను మరి ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని వధించే ఉన్నారు. ఈ విషయంలో ఏమీ దోషం రాదు నీకు. నా మాట విను. సంకోచాన్ని తొలగించుకో. మాయా రూపిణి దుష్టురాలు అయినటువంటి ఈ తాటకను వధించి లోకానికి మేలు చెయ్యి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. విశ్వామిత్రుని పలుకుల్ని శ్రద్ధగా విన్నాడు. దృఢ నిశ్చయంతో నమస్కరించి పలికాడు. మహర్షి, తమరు ఏది చెబితే దానిని ఆచరించమని మా తండ్రి సభలో నన్ను ఆజ్ఞాపించారు. మీ మాటను నేను శిరసావహిస్తాను. తాటకను తప్పక వధిస్తాను. గోబ్రాహ్మణులకు మేలు చేస్తాను. ఈ దేశ క్షేమం కోసం అప్రమేయుడవైన నీ ఆజ్ఞను పాలించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పలికి ధనస్సు ఎక్కుపెట్టి ధనుష్టాంకారం చేశాడు. ఆ శబ్దానికి తాటక వనంలోని ప్రాణులన్నీ భీతి చెందాయి. ఆ శబ్దం విని క్రుద్ధురాలైన తాటక క్షణకాలం ఆగింది. వెంటనే ఆ శబ్దం వచ్చిన చోటికి వేగంగా పరిగెత్తింది. రామ లక్ష్మణులు తాటకం చూశారు. దాని ముఖం వికారంగా ఉంది. దేహం పెద్దదై అసహ్యంగా ఉంది.
తాటకను చూడగానే రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ, ఈ యక్షిణి ఎంతో ఘోరంగా ఉందో చూడు, ఎంత ఘోరంగా ఉందో చూడు. ఈమెను చూడగానే పిరికి వాళ్ళైతే వారి గుండెలు పగిలిపోతాయి. చూడు, ఎదిరించడానికి వీలు పడని ఈమెను ముక్కు చెవులు ఖండించి వెనుకకు పంపిస్తాను, స్త్రీ కనుక వధించను అన్నాడు. విశ్వామిత్రుడు చెప్పినప్పటికీ ఈయనకి ఇంకా స్త్రీ దోషము అనే మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. రాముడు ఇలా పలుకుతూ ఉండగానే తాటక క్రోధ పరవశురాలైపోయింది. చేతులెత్తుకొని గర్జిస్తూ రాముడి మీదకు ఉరికింది. అది చూసిన విశ్వామిత్రుడు హుంకారంతో దానిని మందలించి, రామ లక్ష్మణులకు స్వస్తి కలుగుగాక, జయము కలుగుగాక అని విశ్వామిత్రుడు స్వస్తి వచనాలు పలికాడు. తాటకు దుమ్మెత్తి పోస్తూ రామ లక్ష్మణులకు ఏమీ తోచకుండా చేసింది. అంతేకాకుండా వాళ్లపై రాళ్ల వర్షం కురిపించింది. రాముడు క్రుద్ధుడయ్యాడు. శిలావర్షాన్ని శరవర్షంతో ఎదుర్కొన్నాడు. అయినా సరే తాటక ఆగలేదు, ఇంకా ముందుకు ఉరకసాగింది. వెంటనే రాముడు ఆమె చేతుల్ని బాణాలతో ఖండించాడు. చేతులు తెగిన తాటక అలసిపోయిందై బిగ్గరగా రోదిస్తూ కింద పడింది. లక్ష్మణుడు కోపంతో ఆ రాక్షసి ముక్కు చెవులను కోసేశాడు. వెంటనే కామరూపిణి అయిన తాటక గర్జిస్తూ మళ్ళీ రాళ్ల వర్షం కురిపించడం ప్రారంభించింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సమీపించాడు. రామా, ఈమెపై ఇంతవరకు నువ్వు చూపించిన జాలి చాలు నాయనా. ఈ తాటక పాపాత్మురాలు, యజ్ఞాలను పాడు చేయటంలో అందవేసిన చెయ్యి, దుష్టురాలు. దీనిని త్వరగా వధించు, సాయంకాలం కాబోతుంది. సంధ్యాకాలంలో రాక్షసులకు శక్తివంతంగా ఉంటాయి, ఈలోగా చంపేసేయి అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విన్న రాముడు తాటక కనపడకున్నా సరే శబ్దాన్ని బట్టి శరాల్ని ప్రయోగించి తాటకను నిరోధించాడు. తాటక వెంటనే గర్జిస్తూ రామ లక్ష్మణుల మీదకి పరిగెత్తుకొని వచ్చింది. పిడుగువలే పైకి దుముకుతున్నటువంటి తాటకని రాముడు బాణంతో గుండె మీద కొట్టాడు. రాముడు వేసిన బాణం తాటక వక్షస్థలాన్ని ఛేదించింది. మూర్ఖుడైన వాడికి చెవిలో చెప్పిన గురు మంత్రంలాగా అవతలకి దూసుకొని పోయింది. దాంతో భీకరంగా గర్జిస్తూ తట్టుకోలేక సుడిగాలిలా గిరగిరా తిరుగుతూ కింద పడి మరణించింది. రామావతారంలో మొట్టమొదట తాటక వధని పూర్తి చేశాడు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే ఆటంకాలన్నిట్లో పెద్ద ఆటంకమేది అంటే అహంకారం. దాన్ని తొలగించేశాడు. దేవతలందరూ కూడా తాటక మరణాన్ని చూసి బాగు బాగు అని రాముణ్ణి ప్రశంసించారు, పూల వర్షాన్ని కురిపించారు. దేవేంద్రుడు దేవతలతో కూడి వచ్చాడు. విశ్వామిత్రుని సమీపించాడు. మహర్షి, మీకు శుభం కలుగుగాక, ఈ కార్యం మాకు ఆనందాన్ని కలిగించింది. నీవు రాముని అనుగ్రహించు. నీవు పూర్వం తపస్సు ద్వారా సాధించినటువంటి అస్త్రాలను రామునికి ప్రసాదించు. అందుకు అతను తగినవాడు. ఈ రాముడు గొప్ప కార్యాలు చేయవలసి ఉంది అని చెప్పి అంతర్ధానమయ్యారు. విశ్వామిత్రుడు రాముడి దగ్గరకొచ్చాడు. శిరస్సు మూర్కున్నాడు. రామా, ఈ రాత్రికి ఈవనమందే విశ్రమించి రేపు ఆశ్రమానికి వెడదామయ్యా అన్నాడు. రాముడు సరే అలాగే అని సవిమ్రంగా వినమ్రంగా తల ఊపి నిలబడ్డాడు. తాటక మరణించడంతో ఆ వనము కుబేరుని ఉద్యానవనమైన చైత్ర రథం వలె శోభిస్తూ ఉంది. ఆ రాత్రి విశ్వామిత్రుడితో కూడి రామలక్ష్మణులు ఆ వనంలోనే విశ్రమించారు. ఈ సన్నివేశాన్ని రాముని స్వభావ స్వరూపాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేద్దాం. తాటక సంహారము అనేదానికి నిజానికి తాటక రాముడికి ఏ విధమైన అపకారం చెయ్యలేదు. తాటక వల్ల రాముడికి వ్యక్తిగతంగా కూడా నష్టమేమి వాటిల్లలేదు కదా. అలాంటప్పుడు రాముడు తాటకను వధించటం ఎంతవరకు సమంజసం, ఇది న్యాయమా అనే విమర్శలు కొంతమంది చేస్తారు. తాటకను వధించమని విశ్వామిత్రుడు రాముడికి చెబుతాడు. అంతేకాదు, ఎందుకు చంపాలో కూడా చెప్తాడు. గతంలో స్త్రీలను వధించి ఉన్న సన్నివేశాలను గుర్తు కూడా చేశాడు. నిస్సందేహంగా తాటకను వధిస్తానని మహర్షికి మాట ఇచ్చాడు రాముడు. అయినా సరే చేతుల్ని ఖండించాడు, కానీ ముందుగానే చంపలేదు. ఎందుకు వధించాలి అనే సందేహం మనకే కాదు, రాముడికి కూడా ఉంది.
నిస్సందేహంగా వధిస్తానని విశ్వామిత్రుడికి మాట అయితే ఇచ్చాడు. చంపకుండా కాలయాపన ఎందుకు చేసినట్లు? తాటక వలన విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నం కలుగుతుంది. అట్లాంటి విఘ్నం కలగకుండా తాటకని చంపేయమని చెప్తున్నాడు. చంపవలసిన అవసరం ఏముంది అని రాముడు ఆలోచిస్తున్నాడు. గురువు మాటను స్వీకరించినా ధర్మమీమాంస తలెత్తే పెద్ద పెద్ద విషయాలలో శ్రీరాముడు తనపైనే తను ఆధారపడతాడు. సాయంత్రం వరకు వధించకుండా యుద్ధం చేస్తూ కాలయాపన చేయడం వెనుక రాముని ఆంతర్యం ఇదే. గురువు చెప్పినట్లుగా వినమని బయలుదేరేటప్పుడు తండ్రి చెప్పాడు. తాటకను వధించమని గురువు ఉత్తర్వు జారీ చేశాడు. గురువాజ్ఞను ధిక్కరించటం అధర్మం కాదా అని మళ్ళీ తనలో తానే తండ్రి చెప్పిన మాట, విశ్వామిత్రుని ఆజ్ఞ రెండింటినీ గుర్తు చేసుకున్నాడు. ఆజ్ఞను పాలించాడు. అంతే. సరే, ఇంతవరకు బాగుంది. తాటక సాధువుల్ని హింసించింది. మరి తపశ్శక్తి గల మహర్షులు శాపం పెట్టి తాటకను నిర్మూలించుకోవచ్చు కదా. సాధారణ ఋషులు ఆ విషయంలో బలహీనులు కావచ్చు. అయితే అవ్వచ్చేమో. విశ్వామిత్రుడు ఎందుకు సంహరించకూడదు? రాముడే ఎందుకు ఉపయోగించాలి తన శక్తిని? ఎందుకు చంపాలి అనే సందేహం కూడా రావచ్చు. ఈ విషయాన్ని దశరథుని ఎదుట విశ్వామిత్రుడే ప్రస్తావించాడు. రాక్షసులను వధించే శక్తి తనకున్నా యజ్ఞంలో నిమగ్నమయ్యున్న తాను శాపాలు ఇవ్వకూడదు అని దశరథునికి అక్కడే చెప్పాడు కదా. మరి ఈ విషయం సత్యమే. కేవలం ఈ సమాధానంతోనే మనం తృప్తి పడగలమా? ఏమో, కాస్తంత జాగ్రత్తగా ఆలోచించాలి. యాగ సంరక్షణమే మహర్షికి ప్రధానం కాదు. అదే వాస్తవమైతే యాగ సమాప్తి కాగానే తిరిగి నేరుగా అయోధ్యకు వచ్చి రామలక్ష్మణులని దశరథునికి అప్పగించి ఉండాలి కదా. అలా చెయ్యలేదే. విశ్వామిత్ర మహర్షి యొక్క పథకం వేరే ఉంది. 4 విధాలైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకొచ్చాడు. తాటక వధ అనేది మహర్షి దృష్టిలో ముఖ్య ప్రయోజనమేం కాదు. బాల్యమునందే రాముని వైభవం లోకానికి తెలియాలి అనేదే ఆయన ఉద్దేశ్యం. రాముని వైభవం విశ్వానికి తెలిస్తే విశ్వము లబ్ధిని పొందుతుంది. విశ్వానికే మిత్రుడై లోక కళ్యాణాన్ని వాంఛించే విశ్వామిత్ర మహర్షి అంతకన్నా వాంఛించేది ఏముంటుంది చెప్పండి? శాపగ్రస్తురాలై పడి ఉన్న అహల్యను ఉద్ధరించే శక్తి సంపన్నుడు, దయామయుడు శ్రీరాముడు అని లోకానికి తెలియాలి. అంతేకాదు, మిథిలలో శివధనుర్భంగం జరిగితే రాముని దివ్య శక్తి చెప్పకనే లోకానికి తెలుస్తుంది. ధనుర్భంగం గావించిన దానికి ఫలితంగా జానకితో పరిణయమై ఒక ఆదర్శ దాంపత్యాన్ని విశ్వం వీక్షించగలుగుతుంది. ఇది విశ్వామిత్రుని పథకం. శ్రీరాముని విశ్వామిత్రుడు ఆశించడం వెనుక ఇలాంటి ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. కనుక తాటక సంహారం విషయంలో రాముడే కాదు, ప్రేరేపించిన ముని పుంగవుని కూడా తప్పు పట్టాల్సిన పనే లేదు. ఇది ఆధ్యాత్మికంగా చూస్తే తాటక అజ్ఞానం. తాటక అనేది మనలో ఉన్న అజ్ఞానం. తాటకను రాముడు బాణంతో కూల్చేశాడు. అజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ రామ బాణం, రామ మంత్రంతో ఈ ఆత్మాన్వేషణ అనే ద్వారా, అంటే ఆధ్యాత్మిక పరిశీలన, తనలో తాను వేదాంతం ద్వారా, గురు బోధ ద్వారానే తెలుసుకోవాలి. ఈ అజ్ఞానాన్ని నిర్మూలన చేసుకోవాలి. ఆత్మ ఒక్కటే సత్యం, దానికి అన్యమైనదంతా మిథ్య లేక మాయా. రాముడికి ఒకే బాణం, అదే తత్వ వివేకంతో ఆత్మ ఒక్కటే సత్యం. అజ్ఞానం తొలగితే అంతర్భావం ఏమిటి అంటే జ్ఞానోదయం అనే విషయాన్ని ఇక్కడ మనకి తాటక వధ ద్వారా తెలియజేస్తున్నారు. జై శ్రీరామ్.